వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. సీను ఓకేనా? అవసరం లేదు. సినిమా మాకు ఆల్మోస్ట్ జాన్ 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ జాన్ 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ వీటికి కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్ గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అన్ని కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్ తో అన్నారని సడన్ గా ఆంధ్ర షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది. కానీ సో సినిమా ఇలా ఉంటది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ అంటే మీ హారికాస్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఏవైనా కానీ ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది రిగార్డింగ్ ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్. ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వట్లేదు, ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది అని. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ థింగ్సే కదా అవి. అవును, ఎందుకంటే జనరల్ గా అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అవుతే అది ప్రొడక్షన్ హౌస్ గా డిలే అవ్వదు. ఎప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే